అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా స్కై ఫోర్స్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 113 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా టోటల్గా 10 రోజుల్లో స్కై ఫోర్స్ 121 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 95 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 140 కోట్లు అయితే 95 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 45 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ మళ్ళీ తగ్గుతాయి. నిన్న ఆదివారం 6 కోట్లు నెట్ వచ్చింది. అంతకుముందు శనివారం కూడా ఈ సినిమాకు 5 కోట్లు నెట్ వచ్చింది. బట్ వీక్ డేస్లో 2-3 కోట్లకు పడిపోయింది సినిమా. మరి ఈ రోజు నుంచి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ వీక్లో రెండో వారం ఎండ్ కల్లా మిగతా 45 కోట్లు వచ్చి సినిమా హిట్ అవుతుందా లేదా అని చూడాలి. సినిమాకు పోటీగా షాహిద్ కపూర్ సినిమా రిలీజ్ అయింది మొన్న శుక్రవారం. బట్ ఆ సినిమా కలెక్షన్స్ పెద్దగా లేవు కాబట్టి స్కై ఫోర్స్ సినిమా బాగుంది, రివ్యూస్ బాగున్నాయి. నేను కూడా చూశాను స్కై ఫోర్స్, నాకు కూడా నచ్చింది. ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన సినిమా. ఇప్పటికే కలెక్షన్స్ చాలా బాగా వచ్చిండాలి. బట్ ఈ కలెక్షన్స్లో కూడా అంటే టికెట్ బై 1 get 1 అలాంటి ఆఫర్లు ఉన్నాయి. ఇంకా సో ఈ కలెక్షన్స్ ఇవి ఏమంటారు, కరెక్ట్ కలెక్షన్స్ కాదు అని కొందరు అంటున్నారు. బట్ ఏదైనా బై 1 get 1 అన్న క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చిన బట్ గ్రాస్ అయితే ఇంతే 121 కోట్లు అయితే గ్రాస్ అయితే ఉంది. నెట్ కలెక్షన్స్ 95 కోట్లు అయితే ఉంది. సో బడ్జెట్ 140 కోట్లు, ఇంకా 45 కోట్లు రావాలి. వస్తే బాగుండు, సినిమా హిట్ అయితే బాగుండు. అక్షయ్ కుమార్కి హిందీలో పెద్ద ఈ సంవత్సరానికి మొదటి హిట్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ ఇంకో వారం ఆగితే చెప్పొచ్చు హిట్టా లేకపోతే సెమీ హిట్టా యావరేజా అనేసి. ఫ్లాప్ డిజాస్టర్ అయితే కాదు, బాగానే ఉన్నాయి కలెక్షన్స్. ఓకే, బాయ్.